ఇక మెదక్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తాము. అటు మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తిందని చెప్పాలి. దానికి సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు ఇరు పార్టీ నేతలు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీ కార్యకర్తలనైతే చెదరగొట్టారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్లో కూడా అటు బీఆర్ఎస్ బీజేపీ నేతలైతే ఒకరిపై ఒకరైతే దాడులు చేసుకున్నారని చెప్పాలి. ఒక పక్కన మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఘర్షణలు చోటు చేసుకోవడంపై కూడా పోలీసులు సీరియస్ అవుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ప్రస్తుతం అయితే అక్కడ ఘర్షణ వాతావరణం అంతా సద్దుమణిగిందా? సో ఎందుకు అసలు దాడులు చేసుకున్నారు? అప్డేట్స్ ఏంటి? నర్సాపూర్ 15వ వార్డులో మాత్రము బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు వాళ్ళు కొట్టుకోవడం జరిగింది. చొక్కాలు చినిగిపోయినాయి. అక్కడ సిఐ జాన్ రెడ్డి వెళ్ళి ఆ కేసు నమోదు చేసి ఇరువుపై నమోదు చేసిన తర్వాత అక్కడ నుండి చెదరగొట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే పోలింగ్ బూత్కు 100 గజాల అవతల ఉండాలి, ఒకరొకరు మాత్రం వచ్చి ఓటేసుకుని వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రచారం నిర్వహించడము, డబ్బులు పంపిణీకి ఆ ప్రలోభాలకు ఓటర్లకు పంచే పరిస్థితి తీసుకొస్తున్నారని చెప్పి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకొని ఆ దాడి చేసుకున్న పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. దీంతో పాటు అక్కడ నర్సాపూర్లో మాత్రం 15వ వార్డు 8వ వార్డులో కూడా కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ కూడా అక్కడ కూడా ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత కూడా డబ్బులు ప్రలోభం చేస్తున్నారని చెప్పి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు మాత్రం చెదరగొట్టే ప్రయత్నం అనేది జరుగుతుంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నారని చెప్పవచ్చు. నర్సాపూర్లో మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రము ఆ పోలీసులు భారీగా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సీసీ ఫుటేజ్ తర్వాత కూడా ఇక్కడ ఎవరెవరైతే ఘర్షణ పడ్డారని చెప్పి అక్కడికి వచ్చిన కార్యకర్తలతో పాటు మరికొంతమంది మీద కూడా కేసు నమోదు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగా చాలా చోట్ల 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలింగ్ బూత్ ఎవరు రావద్దు, ఓటర్లు మాత్రమే వచ్చి ఓటు వేసి వెళ్లాలని చెప్పినా కొన్ని చోట్ల కూడా కార్యకర్తలు ఆ తర్వాత కూడా ఒకరిపై ఒకరు ఘర్షణ పడే విధంగా లేకుంటే ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అక్కడికి వచ్చి ఓటర్ స్లిప్ ఇస్తూ తర్వాత డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం. 15వ వార్డు నర్సాపూర్లో చూస్తే ఇక్కడ మహిళలు పోటీ చేస్తున్నారు. వాళ్ళ భర్తలు మాత్రము బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కొట్టుకోవడం చర్చానీయాంశమైంది. జిల్లాలో కలకలం రేపిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నర్సాపూర్లో ఏం జరుగుతుందని చెప్పి కూడా పోలీసులు కూడా అక్కడికి ఆ ఉన్నతాధికారులు మాత్రం సమాచారం నివేదిక తెప్పించుకున్న తర్వాత దాదాపు 50-60 మంది మీద కేసు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు 8వ వార్డుకి వెళ్ళిన తర్వాత 8వ వార్డులకు కూడా ఆ బీజేపీ బీఆర్ఎస్ అదే కాంగ్రెస్ కూడా ఇరువురు కూడా అక్కడ కూడా ఇదే వాతావరణం సృష్టించుకోవడం జరిగింది. ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినట్టు మీరు నమ్మించే ప్రయత్నం చేసి ఓటర్లను ప్రలోభం చేసి ఇక్కడ ప్రచారం చేసి ఓటు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా అక్కడ కూడా ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. అక్కడికి వెళ్ళిన పోలీసులు కూడా వీరందరికీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అలేఖ్య, దుర్గారెడ్డి, ఏదైతే ముందు నుంచి కూడా అటు పోలీసులు అయితే ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉండకూడదని చెప్తున్నా కూడా ఎందుకు కార్యకర్తలు ఎలా రెచ్చిపోతున్నారని అనుకోవచ్చు. సో ఎందుకంటే మొన్నటి వరకు కూడా ప్రచారాలు నిర్వహించారు. మరో పక్కనైతే ఆల్రెడీ పోలింగ్ అయితే కొనసాగుతుంది. సో ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఇలాంటి వాటికి దాడులు చేస్తున్నారు అనుకోవచ్చా? అలాగే ఇది వాస్తవం. నిజంగా చూస్తే ఓటర్లు మాత్రమే పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేసుకొని వెళ్ళాలి. ఆ స్వేచ్ఛ కల్పించారు ప్రభుత్వము. ఆ తర్వాత పోలీస్ శాఖ, రెవెన్యూ ఇతర అధికారులంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకేమైనా ఇబ్బంది ఉంటే ఓటర్ స్లిప్ చూపించి లోపలికి వెళ్ళి ఓటు వేయాలను. కానీ ఇక్కడ చూస్తే ప్రతి పోలింగ్ బూత్ వద్ద దాదాపు అన్ని చోట్ల కూడా ఇదే ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే ఎఫెక్ట్ కనిపిస్తుంది. అంటే కార్యకర్తలతో పాటు అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళ బంధువులందరూ కూడా పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి ఒక 100 గజాల దూరంలోనే అక్కడికి వెళ్తుంటే పిలుచుకుంటూ వాళ్ళందరినీ కూడా ఓటు ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. అంటే 144 సెక్షన్ అమలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాదాపు పోలింగ్ బూత్కు 100-150 గజాల నుంచి 250 గజాల వరకు మాత్రం పోలీసులు ఎవరిని రానియకుండా కట్టుదిట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ
ఆ తర్వాత కొంత దూరంలో దాదాపు పోలింగ్ బూత్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు లేకుంటే ఓటర్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా ప్రభావితం చేసే ప్రయత్నాలు కొనసాగుతుంటే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత కూడా నా ఓటు నువ్వు తీసుకుంటున్నావు అని చెప్పి వాళ్ళంతా ఆ ఘర్షణకి దిగి కొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే 144 సెక్షన్ తో పాటు వీళ్ళందరికీ కూడా కేసులు నమోదు చేసి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా అరెస్ట్ చేస్తే మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా సవ్యంగా పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలో 7 మున్సిపాలిటీలో కూడా ఇదే ఘర్షణ వాతావరణము ఆ తర్వాత చెదరగొట్టే ప్రయత్నాలు అయితే పోలీసులు కొనసాగుతుందని చెప్పవచ్చు. అలక్య. రెడ్డి దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. సో నర్సాపూర్ 15వ వార్డులో అయితే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే చెప్పాలి. బీజేపీ బీఆర్ఎస్ నేతలు సైతం ఒకరిపై ఒకరు తోపులాటకు చోటు చేసుకున్నారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అయితే వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.